కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిక గ్రామంలో శ్రీ బలుసు రుద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో ఆయన తనయుడు సుబ్బారావు 75 లక్షల వ్యయంతో నిర్మించిన అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన బ్లాక్ను అక్టోబర్ 5న ప్రారంభించనున్నట్లు ఎంపీహెచ్ఓ జె మల్లికార్జునుడు తెలిపారు. అంగరాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బలుసు సుబ్బారావు తన భార్య వసుంధర జ్ఞాపకార్థం బలుసు జానకిరామయ్య పర్యవేక్షణలో నిర్మించిన పిహెచ్సి నూతన బ్లాక్ ను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలియజేశారు. కార్యక్రమానికి బలుసు సుబ్బారావు కుమార్తెలు నిర్మల, కుసుమ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో హెల్త్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా మరి ముఖ్యంగా బలుసు రుద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ వారికి మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తరఫున, అలాగే అంగర పిఎస్సి సిబ్బంది తరఫున ముందుగా అందరికీ పెద్ద నమస్కారం తెలియజేస్తున్నాం. మరి అంగర గ్రామానికి చెందిన బలుసు రుద్రయ్య చారిటబుల్ ట్రస్ట్ వారు వారి యొక్క పెద్ద కుమారుడు డాక్టర్ సుబ్బారావు గారు వారి భార్య వసుంధర గారి పేరు మీద అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగర పడమర కండ్రిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మరి వారి ట్రస్ట్ ద్వారా 75 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి ఒక ప్రత్యేక ప్లాట్ను నిర్మించున్నారు. మరి అందులో భాగంగా రేపు 5వ తారీఖున 5/10/24 శనివారం ఉదయం 8:30 గంటలకి మరి గౌరవ శాసనసభ్యులు వారు, అలాగే గౌరవ మంత్రి వాంచేటి సుభాష్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేస్తున్నారు. వారందరినీ కూడా ట్రస్ట్ తరఫున ఆహ్వానించడం జరిగింది. కావున మరి ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా మరి డాక్టర్ బలుసు సుబ్బారావు గారు గ్రామానికి ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు చేశారు. మరి ఆయన హై స్కూల్ నిర్మాణంలో కానీ అన్ని రకాలుగా ఈ గ్రామాభివృద్ధిలో చాలా మరి తోడ్పాటు అందిస్తున్నారు. మరి మొన్న ఆయన 100వ జయంతి కార్యక్రమం కూడా అంగర కండ్రిక సర్పంచ్ గారు అలాగే గ్రామ పెద్దలు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మరి రేపు వాళ్ళ అబ్బాయి గారు, వాళ్ళ కోళ్ళ గారు, వాళ్ళ అమ్మాయి గారు కూడా అమెరికా నుంచి వచ్చి ఉన్నారు. రేపు జరిగే కార్యక్రమంలో అంగర పడమర కండ్రిక గ్రామాలకు చెందిన సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు, ఆ గ్రామంలో ముఖ్యంగా పూర్తి బాధ్యత తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ